Hi students, welcome to physics classes. Now we are discussing some important formulas related to spherical mirrors. Now in that first one is, what is the relation between focal length and radius of curvature? F means focal length, R means radius of curvature. Now ఈ రెండిటికి రిలేషన్ R is the radius of curvature, that is equal to double of focal length, R equal to 2f, or we can write focal length equal to radius of curvature divided by 2. మనం మిర్రర్స్లో డ్రా చేస్తాం కదా, కాన్కేవ్ మిర్రర్, ఏ మిర్రర్కైనా సేమే. ఇక్కడ ఫోకస్ ఉంటే సేమ్ ఎగ్జాక్ట్గా డబల్లో సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఉంటుంది. ఫోకస్కి పోల్కి మధ్యలో డిస్టెన్స్ ఫోకల్ లెంగ్త్, పోల్కి సెంటర్ ఆఫ్ కర్వేచర్కి మధ్యలో డిస్టెన్స్ రేడియస్ ఆఫ్ కర్వేచర్. అంటే ఫోకల్ లెంగ్త్కి డబల్ చేస్తే రేడియస్ ఆఫ్ కర్వేచర్ వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ రిలేషన్, ప్రతి రిలేషన్కి ఒక ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. ఓకేనా. నెక్స్ట్ వన్ ఈజ్ మిర్రర్ ఫార్ములా. వాట్ ఇట్ ఈస్? మిర్రర్ ఫార్ములా. మిర్రర్ ఫార్ములా అనొచ్చు, ఆర్ ఇట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఇమేజ్ డిస్టెన్స్ అండ్ ఫోకల్ లెంగ్త్. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ u, ఇమేజ్ డిస్టెన్స్ v, ఫోకల్ లెంగ్త్ f. ఈ మూడింటికి మధ్యలో రిలేషన్. వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఇమేజ్ డిస్టెన్స్ అండ్ ఫోకల్ లెంగ్త్? 1/f ఈక్వల్ టు 1/u plus 1/v. very 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 important relation. 1/f equal to 1/u plus 1/v. 1/f అంటే ఫోకల్ లెంగ్త్, ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఇమేజ్ డిస్టెన్స్. 1/f ఈక్వల్ టు 1/u ప్లస్ 1/v. ఓకేనా. నెక్స్ట్ మ్యాగ్నిఫికేషన్, లీనియర్ మ్యాగ్నిఫికేషన్ అంటాం దీన్ని. వాట్ మ్యాగ్నిఫికేషన్? లీనియర్ మ్యాగ్నిఫికేషన్. Magnification means it is denoted with letter M. Magnification is the ratio of size of the image. For size of the image I am taking hi, or height of the image. Height of the image or size of the image to the size of object or height of the object. What is magnification? Magnification is the ratio of size of the image to size of the object. ఓకేనా. కొన్నిసార్లు దీన్ని ఎట్లా ఇస్తాడంటే సైజ్ ఆఫ్ ద ఇమేజ్ని హెచ్ డాష్తో డినోట్ చేస్తారు, సైజ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ని హెచ్తో డినోట్ చేస్తారు. ఓకేనా. మ్యాగ్నిఫికేషన్ అంటే రేషియో ఆఫ్ సైజ్ ఆఫ్ ద ఇమేజ్ టు సైజ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. దీన్ని ఇంకోలా కూడా రాయొచ్చు. Magnification is the ratio of negative image distance to object distance minus v by u. Magnification equal to minus v by u. లేకపోతే దీన్ని ఇంకా ఈ రెండింటిని బేస్ చేసుకుని ఎట్లా రాయొచ్చు అంటే hi by ho ఈక్వల్ టు హైట్ ఆఫ్ ద ఇమేజ్ బై హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఈక్వల్ టు మైనస్ v by u. ఈ ఫార్ములాని ఎక్కడ అప్లై చేసినా కానీ సైన్ కన్వెన్షన్ చేయాలి. నేను ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం చెప్తాను ఫార్ములాస్ డిస్కస్ చేసిన తర్వాత. ఓకేనా. నౌ ఇక్కడ మ్యాగ్నిఫికేషన్కి కొన్ని యూజెస్ ఉన్నాయి. వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ మ్యాగ్నిఫికేషన్? వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ మ్యాగ్నిఫికేషన్? సో మ్యాగ్నిఫికేషన్ బేస్ చేసుకొని మనం ఇప్పుడు కాన్కేవ్ మిర్రర్ అవనివ్వండి, కాన్వెక్స్ మిర్రర్ అవనివ్వండి, మనం వాటిలో ఏ టైప్ ఆఫ్ ఇమేజ్ ఫామ్ అయింది, ఓకే, మ్యాగ్నిఫైడ్ ఇమేజా, డిమినిష్డ్ ఇమేజా, అవి కూడా ఫైండ్ చేయొచ్చు. ఏ మిర్రర్లో కూడా ఫైండ్ చేయొచ్చు. నేచర్ ఆఫ్ ద ఇమేజ్ ఫైండ్ చేయొచ్చు. ఎట్లాగో చెప్తాను చూడండి. ఫస్ట్ మ్యాగ్నిఫికేషన్ వాల్యూ ఎయిదర్ ఇట్ కెన్ బి పాజిటివ్ ఆర్ నెగిటివ్. అక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకేనా. సో ఫస్ట్ మ్యాగ్నిఫికేషన్, ఇఫ్ మ్యాగ్నిఫికేషన్ ఈజ్ పాజిటివ్, మ్యాగ్నిఫికేషన్ ఫైండ్ చేస్తాం కదా మనం ఫార్ములా యూస్ చేసి. ఫైండ్ చేసినప్పుడు మ్యాగ్నిఫికేషన్ వాల్యూ పాజిటివ్ వచ్చిందంటే, మ్యాగ్నిఫికేషన్ వాల్యూ పాజిటివ్ వచ్చిందంటే, ఓకేనా. ఎప్పుడు వస్తుంది మనకి పాజిటివ్? చూడండి ఇక్కడ
మనకి మ్యాగ్నిఫికేషన్ అంటే హైట్ ఆఫ్ ద ఇమేజ్ బై హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. ఈ ఒక ఫార్ములా యూస్ చేస్తే చాలు. మ్యాగ్నిఫికేషన్ అంటే హైట్ ఆఫ్ ద ఇమేజ్ బై హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. ఓకేనా? ఇప్పుడు మనకి రిజల్ట్ పాజిటివ్ రావాలంటే ఈ రెండు ప్లస్ అయితేనే కదా మనకి రిజల్ట్ పాజిటివ్ వచ్చేది. ఈ రెండిట్లో ఏదైనా ఒకటి మైనస్ అయితే రిజల్ట్ నెగిటివ్ అయిపోద్ది. అవునా? సో ఇవి రెండు పాజిటివ్ కాబట్టి మ్యాగ్నిఫికేషన్ పాజిటివ్ వచ్చింది. ఇప్పుడు మనకి సైన్ కన్వెన్షన్ తెలుసు కదా. సైన్ కన్వెన్షన్లో హైట్ ఆఫ్ ద ఇమేజ్, హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ రెండు పాజిటివ్ ఎప్పుడు ఉంటాయి? ఈ రెండు పాజిటివ్ వస్తేనే కదా రిజల్ట్ పాజిటివ్ వచ్చేది. అప్పుడు ఈ రెండు పాజిటివ్ ఎప్పుడు వస్తాయి? హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ మ్యాక్సిమం మనం ప్రిన్సిపల్ యాక్సిస్ పైనే పెడతాం కాబట్టి హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ కూడా పాజిటివే. సో దీనిపైన డిపెండ్ అయింది మొత్తం అంతా కూడా. దీనిపైన డిపెండ్ అయింది. ఇది పాజిటివ్ అయితే ఇక్కడ మ్యాగ్నిఫికేషన్ పాజిటివ్. ఓకేనా? అంటే హైట్ ఆఫ్ ద ఇమేజ్ పాజిటివ్ అనుకో, మ్యాగ్నిఫికేషన్ పాజిటివ్. హైట్ ఆఫ్ ద ఇమేజ్ పాజిటివ్ అంటే ఏ ఇమేజ్ పైన వచ్చేది? ప్రిన్సిపల్ యాక్సిస్ పైన వచ్చేది వర్చువల్ ఇమేజ్. అవునా? మ్యాగ్నిఫికేషన్ పాజిటివ్ వస్తే ఇమేజ్ ఈజ్ వర్చువల్, అంతే. మిగతా తర్వాత చెప్తా. నా మ్యాగ్నిఫికేషన్ ఒకవేళ నెగిటివ్ వస్తే, మ్యాగ్నిఫికేషన్ నెగిటివ్ వచ్చింది అనుకో, ఇప్పుడు హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ పాజిటివే అబౌవ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్. ఇప్పుడు దాన్ని ఇమేజ్ పైన కదా డిపెండ్ అయ్యింది. సో నెగిటివ్ రావాలంటే ఇమేజ్ నెగిటివ్ అవ్వాలి. ఇమేజ్ నెగిటివ్ అంటే రియల్ ఇమేజ్ కింద ఫామ్ అవ్వాలి, ప్రిన్సిపల్ యాక్సిస్ కింద ఫామ్ అవ్వాలి. సో ఇట్ ఈస్ రియల్ ఇమేజ్. మ్యాగ్నిఫికేషన్ పాజిటివ్ వస్తే వర్చువల్ ఇమేజ్, మ్యాగ్నిఫికేషన్ నెగిటివ్ వస్తే రియల్ ఇమేజ్. ఓకేనా? ఇంకో కేసు చూద్దాం చూడండి. ఇప్పుడు మ్యాగ్నిఫికేషన్ పాజిటివ్ వచ్చింది, వర్చువల్ ఇమేజ్ అని చెప్పేసాం. ఓకేనా? ఇప్పుడు మ్యాగ్నిఫికేషన్ పాజిటివ్ వచ్చింది, వర్చువల్ ఇమేజ్ అని చెప్పేసాం. కానీ అక్కడ మిర్రర్స్ మనకి 3 టైప్స్ ఆఫ్ మిర్రర్స్ ఉన్నాయి. కాన్కేవ్ మిర్రర్, కాన్వెక్స్ మిర్రర్, ప్లెయిన్ మిర్రర్. 3 మిర్రర్లు కూడా మనకు వర్చువల్ ఇమేజ్ని ఇస్తాయి. ఏ మిర్రర్ ఉన్నట్లు అక్కడ? ఇప్పుడు చూడండి, మ్యాగ్నిఫికేషన్ ఈజ్ గ్రేటర్ దాన్ +1. ఇప్పుడు మ్యాగ్నిఫికేషన్ వాల్యూ మోర్ దాన్ +1. ప్లస్ ఉంది కాబట్టి వర్చువల్ ఇమేజ్ ఓకే. కానీ వర్చువల్ ఇమేజ్ మనకి కాన్కేవ్ మిర్రర్ వర్చువల్ ఇస్తుంది, ప్లెయిన్ మిర్రర్ వర్చువల్ ఇస్తుంది, కాన్వెక్స్ మిర్రర్ కూడా వర్చువల్ ఇమేజ్ ఇస్తుంది. ఆ మూడిట్లో ఏ మిర్రర్? మోర్ దాన్ +1. మోర్ దాన్ +1. చూడండి, ఇక్కడ మనకి మ్యాగ్నిఫికేషన్ అంటే ఇట్ ఈస్ ద రేషియో. సో ఈ రేషియో మ్యాగ్నిఫికేషన్ ఈజ్ మోర్ దాన్ +1 అంటే ఈ రేషియో మోర్ దాన్ +1 రావాలి. ఓకేనా? మనకి రిజల్ట్ ప్లస్ వదిలేసేయండి, మోర్ దాన్ 1 రావాలి. మోర్ దాన్ 1 రావాలి. సో మనకి ప్రాపర్ ఫ్రాక్షన్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ అవి తెలుసు కదా. రిజల్ట్ మోర్ దాన్ 1 అంటే న్యూమరేటర్ వాల్యూ మోరే కదా. రిజల్ట్ మోర్ దాన్ 1 రావాలి. మోర్ దాన్ 1 రావాలంటే న్యూమరేటర్ వాల్యూ ఎక్కువ ఉంటేనే కదా. మనం ఒక 2 ఎగ్జాంపుల్స్ తీసుకుందాం చూడండి. ఇప్పుడు 3/2 ఉంది, ఇది ఎంత వస్తుంది? 1.5 అంటే మోర్ దాన్ 1ఏ కదా. అదే 1/2 ఉంది, అది ఎంత వస్తుంది? 0.5 లెస్ దాన్ 1 కదా. అవునా? అంటే మోర్ దాన్ 1 వచ్చిందంటే న్యూమరేటర్ మోర్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్. న్యూమరేటర్ ఈజ్ మోర్ రావాలి. న్యూమరేటర్ మోర్ ఉన్నప్పుడే మోర్ దాన్ 1 వస్తుంది. అవునా? అంటే హైట్ ఆఫ్ ద ఇమేజ్ ఈజ్ గ్రేటర్ దాన్ హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. హైట్ ఆఫ్ ద ఇమేజ్ ఈజ్ గ్రేటర్ దాన్ హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. అప్పుడే కదా మనకు మోర్ దాన్ 1 వచ్చేది. సో ఏ కేసులో మనకు వర్చువల్ ఎన్లార్జ్డ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది? వర్చువల్ ఎన్లార్జ్డ్. ఏ ఇమేజ్ ఇది? వర్చువల్ అండ్ ఎన్లార్జ్డ్ ఇమేజ్ ఫామ్ అవ్వాలి. ఏ మిర్రర్ అయి ఉంటుందమ్మా అది? కాన్కేవ్ మిర్రర్. అర్థమైందా? చాలా సింపుల్. ఓకేనా? ఈ టైప్ ఆఫ్ బిట్స్ వస్తాయి ఎక్కువగా. నెక్స్ట్, మ్యాగ్నిఫికేషన్ లెస్ దాన్ +1. ఇప్పుడు ఇంతకుముందే చూసాం, మనకి లెస్ దాన్ 1 రావాలంటే ప్రాపర్ ఫ్రాక్షన్ అయి ఉండాలి. దట్ ఈక్వల్ 0.5, 1/2 ఈక్వల్ 0.5, దట్ ఈస్ లెస్ దాన్ 1. అవునా? సో అంటే న్యూమరేటర్ వాల్యూ ఈజ్ లెస్ దాన్ డినామినేటర్. సో హైట్ ఆఫ్ ద ఇమేజ్ ఈజ్ లెస్ దాన్ హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. అంటే పాజిటివ్ ఉంది కాబట్టి వర్చువల్ అండ్ ఎరెక్టర్. నేను ఎరెక్టర్ అని రాయట్లేదని మీరు ఏం కంగారు పడవద్దు. వర్చువల్ అండ్ లెస్ సైజ్, సో డిమినిష్డ్ ఇమేజ్. వర్చువల్ అండ్ డిమినిష్డ్ ఏ మిర్రర్ ఇస్తుంది? వర్చువల్ డిమినిష్డ్ ఏ మిర్రర్ ఇస్తుంది?
కాన్వెక్స్ మిర్రర్. ఏ మిర్రర్ అమ్మా? కాన్వెక్స్ మిర్రర్. ఓకేనా? నెక్స్ట్ కేసు మ్యాగ్నిఫికేషన్ ఈక్వల్ టు +1 అప్పుడు న్యూమరేటర్ డినామినేటర్ రెండు క్యాన్సిల్ అయితేనే కదా 1 వచ్చేది ప్లస్. సో రెండు క్యాన్సిల్ అవ్వాలంటే సేమ్ ఉండాలి. సో వర్చువల్ అండ్ సేమ్ సైజ్. ఏ మిర్రర్ వస్తుంది సేమ్ సైజ్? ఏ మిర్రర్? ప్లేన్ మిర్రర్. ఓకేనా? ఇవి పాజిటివ్. అదే నెగిటివ్ వస్తే సార్ మ్యాగ్నిఫికేషన్, అది కూడా మ్యాగ్నిఫికేషన్ ఈజ్ మోర్ దాన్ -1. ఇప్పుడు మ్యాగ్నిఫికేషన్ మైనస్ వస్తే మనకు తెలుసు అది రియల్ ఇమేజ్. మోర్ దాన్ 1 వస్తే మ్యాగ్నిఫైడ్. మోర్ దాన్ 1 వస్తే మ్యాగ్నిఫైడ్. సో రియల్ ఇమేజ్ వచ్చిందంటే అది ఆల్మోస్ట్ ఇంకా చూసుకునే పనిలే, కాన్కేవ్ మిర్రర్. ఓకేనా? సో మ్యాగ్నిఫికేషన్ లెస్ దాన్ -1 వస్తే మైనస్ ఉంది కాబట్టి రియల్, డిమినిష్డ్. ఏ మిర్రర్? కాన్కేవ్ మిర్రర్. అదొక్కటే, ఇంకా మైనస్ వచ్చిందంటే అదొక్కటే సోర్స్, ఇంకేం లేదు. నెక్స్ట్ మ్యాగ్నిఫికేషన్ ఈక్వల్ టు మైనస్ వస్తే రియలే, మళ్ళీ మైనస్ ఉంది కాబట్టి అండ్ సేమ్ సైజ్. ఏ మిర్రర్? కాన్కేవ్ మిర్రర్. ఏ ఆప్షన్ లేదు, ఇంకా ఒకటే ఆప్షన్, కాన్కేవ్ మిర్రర్. సో దిస్ ఈజ్ అబౌట్ మ్యాగ్నిఫికేషన్. ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ ఫర్ ఎవరీ వన్. దీన్ని బేస్ చేసుకొని మన బిట్స్ అడుగుతాడమ్మా. చాలా 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 సింపుల్. కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టి లాజికల్గా దీన్ని తీసుకొచ్చి HI/HOకి అప్లై చేసుకోవాలి మీరు. అట్లా అప్లై చేస్తేనే ఇట్ ఈస్ పాసిబుల్. ఓకేనా? సో మనం ఈరోజు ఫార్ములాస్ డిస్కస్ చేసాం. రిలేషన్ బిట్వీన్ ఫోకల్ లెంగ్త్ అండ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ R = 2F, F = R/2. దీని మీద ఒక ప్రాబ్లం చేద్దాం, చూడండి. నౌ సీ ద క్వశ్చన్. Radius of curvature of a mirror is 40 centimeters. What is its focal length? Focal length is how much అని అడుగుతున్నాడు. So what is the relation? Focal length equal to radius of curvature divided by 2. So 40 centimeters divided by 2 equal to 20 centimeters. Simple. Okay na? Next we discussed about mirror formula. మిర్రర్ ఫార్ములా పైన కూడా ఒక ప్రాబ్లం డిస్కస్ చేద్దాం, చూడండి. నౌ ద క్వశ్చన్ ఈజ్, అన్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ అట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 6 meters ఫ్రమ్ కాన్వెక్స్ మిర్రర్. ఏ మిర్రర్ అన్నాడు? కాన్వెక్స్ మిర్రర్. ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ అట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 6 meters. సో ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఈక్వల్ టు 6 meters. And the focal length of the mirror is 2 meters. Find the position, nature of the image. So position ante ivi find cheyali, nature ante magnification find chesi cheppali. Now see what formula we can use. 1/f equal to 1/u plus 1/v. ఈ ఫార్ములా యూజ్ చేయొచ్చు. ఓకేనా? సో ఇక్కడ సైన్ కన్వెన్షన్ అప్లై చేయాలి. కాన్వెక్స్ మిర్రర్కి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ మైనస్, ఫోకల్ లెంగ్త్ ప్లస్. ఓకేనా? సో సైన్ కన్వెన్షన్ ఆల్రెడీ ఒక వీడియోలో చేసాం కదా, చూడండి దాన్ని. సో ఆబ్జెక్ట్ డిస్టెన్స్ మైనస్, ఫోకల్ లెంగ్త్ ప్లస్. సో సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ 1/2 ఈక్వల్ టు 1/-6 ప్లస్ 1/v. ఈ 1/vని ఇక్కడ ఉంచి 1/-6 నీటి పక్కన తీసుకొస్తే ప్లస్ అవుతుంది. సో 1/2 ప్లస్ 1/6 ఈక్వల్ టు 1/v. ఈ పక్కన రాస్తాం, చూడండి. 2కి 6 ఎల్సిఎం ఎంత? 6. 3 times 1 time. సో 4/6. కెన్ వి రైట్ ఇట్ ఈస్ 2/3. సో ఇక్కడ చూడండి, దీన్ని డైరెక్ట్గా వదిలేయడం కాదు, ఇక్కడ 1/v మనం ఫైండ్ చేసింది. దెన్ v ఈక్వల్ టు రెసిప్రోకల్ 3/2, దట్ ఈక్వల్ టు 1.5 meters. ఇమేజ్ ఫార్మ్డ్ ఎట్ 1.5 meters. మనం చూడండి, ఇక్కడ ఇమేజ్ డిస్టెన్స్ పాజిటివ్ వచ్చింది.
ఓకేనా. సో కాన్వెక్స్ మిర్రర్కే ఇమేజ్ డిస్టెన్స్ ఏంటి, పాజిటివే కదా. సో కరెక్ట్. నెక్స్ట్ నేచర్ అడిగాడు. సో నేచర్ ఫైండ్ చేయాలంటే కాన్వెక్స్ మిర్రర్ కాబట్టి వర్చువల్ అండ్ డిమినిష్డ్ మనకు తెలుసు. ఓకేనా, ప్రాబ్లం చేయాలి కదా. సో మ్యాగ్నిఫికేషన్ ఈక్వల్ టు ఫార్ములా మనకి HIHO ఇవ్వలేదు, హైట్ ఆఫ్ ద ఇమేజ్ హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఇవ్వలేదు, ఇమేజ్ డిస్టెన్స్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఉంది. సో -V/U మైనస్ V ఎంత 1.5, U ఎంత -6. క్యాన్సిల్ చేయండి దీన్ని, మైనస్ మైనస్ క్యాన్సిల్. ఈ 1.5 6లో ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది, 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 1/4. సో 0.25. మ్యాగ్నిఫికేషన్కి యూనిట్స్ ఉన్నాయా, నో యూనిట్స్. మ్యాగ్నిఫికేషన్ మనకి 0.25 వచ్చింది. సో మ్యాగ్నిఫికేషన్ వాల్యూ ఏమొచ్చింది, మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోయి ప్లస్ వచ్చింది. సో మ్యాగ్నిఫికేషన్ ఈజ్ పాజిటివ్ అంటే వర్చువల్ ఇమేజ్. లెస్ దాన్ 1 వచ్చింది, డిమినిష్డ్ ఇమేజ్. సో వర్చువల్ ఎరెక్ట్ డిమినిష్డ్. ఓకేనా, ఇది చేయకపోయినా మనం డైరెక్ట్గా రాసేయచ్చు, కానీ మనకి డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ కదా, సో చేయాల్సిందే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. An object is placed at a distance of 20 centimeters. Object is at 20 centimeters from a concave mirror. ఏ మిర్రర్, కాన్కేవ్ మిర్రర్. ఇంత కాన్వెక్స్ మిర్రర్ చేసాం కదా, ఇప్పుడు కాన్కేవ్ మిర్రర్ చేస్తాను. ఓకేనా, ఫోకల్ లెంగ్త్ 15 centimeters. Find the position and nature of the image. సో ఏం ఫార్ములా యూజ్ చేయాలి, 1/F ఈక్వల్ టు 1/U ప్లస్ 1/V. అదే ఫార్ములా మనకి. నా కాన్కేవ్ మిర్రర్కి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ మైనస్, ఈ ఫోకల్ లెంగ్త్ మైనస్. నెక్స్ట్ సబ్స్టిట్యూట్ చేయండి ఇక్కడ, 1/, ఫోకల్ లెంగ్త్ ఎంత -15 ఈక్వల్ టు 1/-20 ప్లస్ 1/V. ఇమేజ్ కొద్దు, సైన్ కన్వెన్షన్ మనం ఫైండ్ చేయాలి కదా దాన్ని. సో ఈ -20 ఇటు పక్క వస్తే +20, 1/-15 ప్లస్ 1/20 ఈక్వల్ టు 1/V. ఇటు పక్కన రాస్తా చూడండి. 15కి 20కి ఎల్సిఎం ఎంత, 60. ఈ -15 60లో ఎన్నిసార్లు, 4 టైమ్స్. సో -4, 20 3 టైమ్స్, -4 + 3 -1/60. ఇదేంటిది 1/V. దెన్ V ఈక్వల్ టు రెసిప్రోకల్ 60/-1 -60 సెంటీమీటర్స్. మైనస్ ఇండికేట్స్ కాన్కేవ్ మిర్రర్. కాన్కేవ్ మిర్రర్కి ఇమేజ్ ఎంత, మైనస్ కదా. సో ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ ఎట్ 60 సెంటీమీటర్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్. ఓకేనా. నెక్స్ట్ పొజిషన్ అండ్ నేచర్ అడిగాడు, నేచర్ అండ్ సైజ్ అడిగాడు కదా. నేచర్ ఫైండ్ చేయాలంటే మ్యాగ్నిఫికేషన్ ఈక్వల్ టు -V/U. మైనస్ V ఎంత -60, U ఎంత -20, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇంకో మైనస్ మిగులుతుంది, -3. 20 60లో 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కదా. మ్యాగ్నిఫికేషన్ ఈక్వల్ టు -3. సో మైనస్ వచ్చిందంటే రియల్ అండ్ ఇన్వర్టెడ్. వాల్యూ మోర్ దాన్ 1 కదా, మ్యాగ్నిఫైడ్. ఇంత చేయాల్సిన పనిలా మ్యాగ్నిఫైడ్ అని చెప్పేదాన్ని మనం సింపుల్గా చెప్పేది చూడండి. ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ 20 సెంటీమీటర్స్ దగ్గర పెట్టాం, ఫోకల్ లెంగ్త్ ఎంత 15 సెంటీమీటర్స్, అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఎంత 30. సో 30కి 15కి మధ్యలో ఉంది కదా 20, అంటే బిట్వీన్ ఫోకస్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ పెడితే ఎక్కడ ఫామ్ అవ్వాలి, బియాండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఫామ్ అవుద్ది. బియాండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ వచ్చే ఇమేజ్ ఏంటి మనకి, రియల్ ఇన్వర్టెడ్ మ్యాగ్నిఫైడే కదా. దట్స్ ఆల్. ఓకేనా. సో బేస్డ్ ఆన్ దిస్ ఐఎమ్ గివింగ్ సమ్ హోంవర్క్ ప్రాబ్లమ్స్. ఓకేనా, ఈ ప్రాబ్లమ్స్ ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో వీటికి సొల్యూషన్స్ చెప్తా. ఓకేనా, ఆ వీడియో చూడకముందే ఈ ప్రాబ్లమ్స్ సొల్యూషన్స్ మీరు చేయండి. రాంగ్ వస్తే కరెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, మీకు ఎక్కడి వరకు వచ్చేది మీకు ఐడియా వస్తుంది కదా. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.